భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 1 నుండి 6 వరకు ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. నిజమైన సన్యాసులు యోగుల గురించి శ్రీకృష్ణుడిలా చెబుతున్నాడు. శ్రీ భగవాను వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భగవంతుడు ఇలా అంటున్నాడు, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను అంటే వారు చేయవలసిన విధులను చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేగాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు త్యజించిన వారు కాదు. మన వేదాలలో అగ్నిహోత్ర యజ్ఞముల వంటి కర్మకాండలు చెప్పబడ్డాయి. సన్యాసాశ్రమంలోకి ప్రవేశించిన వారు కర్మకాండలు చేయకూడదనే నియమాలున్నాయి. నిజానికి వారు అగ్నిని తాకకూడదు, కనీసం వంట కోసం కూడా తాకకూడదు. భిక్ష ద్వారా పొందిన అన్నాన్ని మాత్రమే స్వీకరించాలి. అలా అని కేవలం అగ్నిని విడిచిపెట్టినంత మాత్రాన ఆ వ్యక్తి సన్యాసి అయిపోడు. కేవలం బాహ్యమైన సన్యాస శాఖలు ఎవరినీ సన్యాసిని గాని యోగిని గాని చేయవు. ఎవరైతే తమ కర్మఫలములను భగవంతునికే అర్పిస్తారో వారే నిజమైన సన్యాసులు, యోగులు. యోగ అంటే ఏకమవ్వటం. ఇది జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటాన్ని సూచిస్తుంది. అలాగే యోగి అంటే మనస్సు పూర్తిగా భగవంతునితో ఏకమైనవాడు అని అర్థం. అంటే అటువంటి యోగి మనస్సు సహజంగానే ఈ ప్రపంచం నుండి ఉపసంహరించబడి ఉంటుంది. కర్మయోగమును పాటించేవారు తమ అన్ని కార్యములను ఫలాపేక్ష లేకుండా భగవంతుని పట్ల వినయ విధేయ సేవా దృక్పథంతోనే చేస్తారు. ఒకవేళ వారు గృహస్థులైనా అటువంటి వ్యక్తులు నిజమైన యోగులు మరియు అసలైన సన్యాసులు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. సన్యాసి అంటే మనో ఇంద్రియముల సుఖాలను త్యజించినవాడని అర్థం. ఆత్మ పొందవలసిన లక్ష్యం భగవత్ప్రాప్తి. భగవంతుని దిశగా వెళ్లటం, మనస్సుని ఆయన దిశగా తీసుకెళ్లడం యోగ మార్గము. జీవిత లక్ష్యం యొక్క అసంపూర్ణ జ్ఞానం గలవారు సన్యాసం తీసుకోవడమే అత్యున్నత లక్ష్యంగా భావిస్తారు. నిజమైన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్న వారు భగవత్ ప్రాప్తియే తమ ఆధ్యాత్మిక ప్రయాణ అంతిమ లక్ష్యంగా తెలుసుకుంటారు. సన్యాసంలో 2 రకాలుంటాయి, ఫాల్గు వైరాగ్యం మరియు యుక్త వైరాగ్యం. ఫాల్గు వైరాగ్యం అంటే ప్రాపంచిక వస్తువులను మాయకు చెందిన వస్తువులుగా పరిగణించి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటాయి కాబట్టి వాటిని త్యజించటం. యుక్త వైరాగ్యం అంటే సర్వము భగవంతునికి చెందినవే అని భావించి అవన్నీ భగవత్ సేవకి ఉపయోగించబడేవే అని అనుకోవటం. 6 రుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పనిచేయటమే సాధనమంటారు. యోగంలో ఉన్నత స్థాయిని చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనమంటారు. యోగ సాధనను ఆకాంక్షించే వారికి కర్మయోగమే యుక్తమైనది. అలాగే యోగ సాధనలో ఉన్నతమైన స్థాయిని చేరుకున్న వారికి కర్మ సన్యాసమే ఎక్కువ అనుగుణమైనది. యోగమన్న పదం లక్ష్యాన్ని మరియు ఆ లక్ష్యాన్ని చేరుకునే విధానాన్ని రెంటినీ సూచిస్తుంది. యోగం అంటే భగవంతుని చేరుకోవడానికి ఎక్కే నిచ్చెన. అన్నిటికన్నా క్రింది మెట్టులో జీవాత్మ ప్రాపంచికత్వంలో చిక్కుకుని లౌకిక విషయాల పట్ల నిమగ్నమై ఉంటుంది. యోగమనే నిచ్చెన జీవాత్మను ఆ నిమ్న స్థాయి నుండి భగవంతునిలోనే ఎప్పుడూ స్థితమై ఉండే స్థాయికి తీసుకెళుతుంది. ఆ నిచ్చెనకుండే మెట్లకు వేర్వేరు పేర్లున్నాయి, కానీ యోగమన్న పదం అన్నిటికీ వర్తిస్తుంది. యోగ 6 రుక్షు అంటే అప్పుడే నిచ్చెన ఎక్కటం మొదలుపెట్టిన భగవంతునితో సంయోగానికి కృషి చేస్తున్న సాధకులు. యోగ ఆరూఢ అంటే నిచ్చెనపై ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు అని అర్థం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో
ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్లు. ఎందుకంటే అతడు సమస్త కర్మఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కాబట్టి. మనస్సు భగవంతునితో యోగములో ఏకమవుతున్న కొలది సహజంగానే జగత్తు నుండి దూరమైపోతుంది. కాబట్టి మనస్సు యొక్క స్థితిని బేరీజు వేయటానికి ఒక సులువైన మార్గమేమిటంటే అది అన్ని ప్రాపంచిక కోరికల నుండి స్వేచ్ఛను పొందిందో లేదో చూసుకోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంద్రియ విషయముల కోసం ప్రాకులాడడో మరియు వాటిని పొందడం కోసం ఏ పని చేయడో అప్పుడు ఆ వ్యక్తి ప్రాపంచికత నుండి దూరమైనట్లు. ఇటువంటి వ్యక్తి ఇంద్రియ భోగాలను అనుభవించడం కోసం పరిస్థితులను సృష్టించే అవకాశాలను చూడటం మానేస్తాడు. అంతిమంగా ఇంద్రియ భోగాలను అనుభవించాలనే అన్ని కోరికలను భస్మం చేస్తాడు. పూర్వపు ఇంద్రియ భోగ స్మృతులను నిర్మూలిస్తాడు. మనస్సు ఇక ఇంద్రియ ఉద్వేగాల వలన జనించే స్వార్థపూరిత క్రియల కోసం పరుగులు తీయదు. మన మనస్సుపై ఈ స్థాయి నియంత్రణను సాధించినప్పుడు యోగములో ఉన్నతమైన స్థాయిని చేరుకున్నట్లు పరిగణించబడతాము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము, అంతేగాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు ఆ మనస్సే మన శత్రువు అవ్వవచ్చు. మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం. చిత్తశుద్ధి గల సాధకులకు దిశానిర్దేశం చేయటానికి, మానవ జాతికి స్ఫూర్తినివ్వటానికి భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ప్రతి కాలంలో ఉండేటట్లుగా చూసుకుంటాడు దేవుడు. కాబట్టి అనంతమైన పూర్వజన్మలలో చాలాసార్లు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములను మనం కలిసే ఉంటాం. అయినా భగవత్ ప్రాప్తిని పొందలేకపోయాము అంటే సరైన మార్గదర్శకత్వం లేకపోవడం సమస్య కాదు. దానిని స్వీకరించకపోవడం లేదా సరిగా ఆచరించకపోవడమే ప్రధాన సమస్య. మన మనస్సే మన ప్రధాన శత్రువు. పరిపూర్ణ సిద్ధి కోసం మనం చేసే ప్రయత్నాలకు అవరోధం కల్పించే వినాశకారి అదే. ఒక ప్రక్క జీవాత్మ యొక్క గొప్ప శ్రేయోభిలాషిలాగా మనకు అత్యంత శ్రేయస్సుని కలుగజేసే శక్తి మనస్సుకి ఉంది. మరో ప్రక్క మన ప్రగాఢ శత్రువుగా మనకు తీవ్ర హాని చేసే శక్తి కూడా దానికే ఉంది. నియంత్రించబడిన మనస్సు ఎంతో మేలు కలుగజేస్తుంది. నిగ్రహింపబడని మనస్సు తుచ్చమైన తలంపులతో జీవాత్మను పతనానికి గురి చేస్తుంది. మన మనస్సు 4 స్థాయిలలో పనిచేస్తుంది. ఆలోచనలు సృష్టించినప్పుడు దానిని మనస్సు అంటాము. ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానిని బుద్ధి అంటాము. ఏదేని వస్తువు లేదా వ్యక్తితో అనుబంధం ఏర్పరుచుకున్నప్పుడు దానిని చిత్తము అంటాము. ఎప్పుడైతే అది శరీరానికి సంబంధించిన వాటితో అనుసంధానమై సంపద, హోదా, అందము, చదువు వంటి వాటి పట్ల గర్వం పెంచుకుంటుందో దానిని అహంకారము అంటాము. ఇవన్నీ 4 వేర్వేరు అస్తిత్వాలు కావు. ఇవి ఒకే మనస్సు యొక్క 4 నిర్వహణ స్థాయిలు. కాబట్టి వీటన్నింటినీ కలిపి మనస్సు అని చెప్పవచ్చు. అందుకే మన మనస్సుని ఉపయోగించుకుని ఆత్మోద్ధరణ చేసుకోవాలి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సుని జయించిన వారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వాడికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. మనకు శత్రువులుగా అనిపించి మనకు హాని చేయగలరేమో అన్న వారిని ఎదుర్కోవటానికి మన ఆలోచనా శక్తిలో చాలా భాగాన్ని వెచ్చిస్తాము. అయితే మన వైదిక శాస్త్రాలు అతిపెద్ద శత్రువులైన కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, భ్రాంతి మొదలైనవి మనలోనే ఉంటాయని చెబుతున్నాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటికన్నా ఎంతో హానికరమైనవి. బాహ్య శత్రువులు మనలను కొంతవరకే బాధిస్తాయి, కానీ మనలోనే ఉండే శత్రువులు మనం నిరంతరం దౌర్భాగ్య స్థితిలోనే ఉండేటట్లు చేస్తాయి. సర్వము అనుకూలంగా ఉండి కూడా తమ సొంత మనస్సు వలన మానసిక కృంగుబాటు, ద్వేషము, ఆందోళన, బెంగ మరియు ఒత్తిడి వంటి వాటితో దౌర్భాగ్యమైన జీవితం గడిపినవారు, గడుపుతున్నవారు అనేక మంది ఉన్నారు. వైదిక తత్వశాస్త్రం వ్యాధులనేవి వైరస్, బ్యాక్టీరియాల వలన మాత్రమే కాదు, మన మనస్సులో ఉన్న చెడు ఆలోచనల వలన కూడా వస్తాయని చెప్పుకొచ్చింది. ఎవరైనా పొరపాటున మన మీదకు రాయిని విసిరితే అది కొద్దిసేపు మాత్రమే మనల్ని బాధిస్తుంది. కానీ
తరువాతి రోజు దాని గురించి మనం మర్చిపోతాము. అదే మనల్ని బాధించే మాట అంటే అది ఎన్నో సంవత్సరాల వరకు మనలను బాధిస్తూనే ఉంటుంది. అదే ఆలోచనల యొక్క శక్తి. జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావమానయోః. మనస్సును జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఖములు, మానావమానముల వంటి ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. ఇంద్రియములకు, ఇంద్రియ వస్తు విషయ సంపర్కంచే మనస్సుకి శీతోష్ణములు, సుఖదుఖాలు అనుభవంలోకి వస్తాయి. మనస్సు నిగ్రహింపబడని వరకు వ్యక్తి ఇంద్రియ భోగ సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. కష్టాలనే అనుభూతులను అనుభవిస్తూనే ఉంటాడు. మనస్సుని జయించిన యోగి ఈ క్షణభంగురమైన తాత్కాలికమైన పరిణామాలను శారీరక, ఇంద్రియ పనులుగా గుర్తించి అవి నిత్య శాశ్వతమైన ఆత్మ కంటే వేరుగా తెలుసుకుని వాటిచే ప్రభావితుడు కాడు. అటువంటి ఉన్నత స్థాయి యోగి శీతోష్ణములు, సుఖదుఖాలు మొదలైన వాటికి అతీతంగా ఉంటాడు. మనస్సు వసించేందుకు రెండే ప్రదేశాలున్నాయి. ఒకటి మాయాలోకం, మరొకటి భగవద్లోకం. ఒకవేళ మనస్సు ప్రాపంచిక, ఇంద్రియ ద్వంద్వములకు అతీతంగా ఎదగగలిగితే అది సునాయాసంగా భగవంతుని యందు నిమగ్నమవుతుంది. ఈ విధంగా పురోగమించిన యోగి యొక్క మనస్సు భగవంతుని ధ్యాసలో సమాధియందు స్థితమవుతుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. జ్ఞానము, విజ్ఞాన విచక్షణ కలిగి తృప్తితో ఉన్న యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టి, రాళ్ళు మరియు బంగారము వీటన్నింటినీ ఒకే దృష్టితో చూస్తారు. జ్ఞానము అంటే గురువు గారి దగ్గర విని శాస్త్ర గ్రంథములు చదివి సిద్ధాంతపరంగా తెలుసుకున్న విషయం. విజ్ఞానము అంటే అంతర్గతంగా అనుభవవేద్యమైన జ్ఞానము. ఇది అంతర్గతంగా విచ్చుకునేది. ఈ జ్ఞానము, విజ్ఞానములనే రెండింటిచే ఉన్నత స్థాయి యోగి యొక్క బుద్ధి ప్రకాశితమవుతుంది. ఈ వివేకము కలిగి ఉన్న యోగి అన్ని భౌతిక వస్తువులను కూడా భౌతిక శక్తి యొక్క ప్రతిరూపాలుగా చూస్తాడు. అన్ని వస్తువులను భగవత్ సంబంధంగా చూస్తాడు. భౌతిక శక్తి భగవంతునిదే కాబట్టి అన్ని వస్తువులు ఆయన సేవ కొరకే ఉన్నాయి. పరమాత్మతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఇటువంటి వ్యక్తి భగవంతుని దివ్య ఆనందాన్ని రుచి చూడటం మొదలు పెడతాడు. కాబట్టి తృప్తాత్మ అవుతాడు. అంటే అంతర్గతంగా అనుభవంలోనికి వచ్చిన విజ్ఞానంచే సంపూర్ణ తృప్తిని పొందుతాడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను, పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రులు, సహచరులు శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ, శత్రువులు బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడిగా పరిగణించబడతాడు. మిత్రుల పట్ల, శత్రువుల పట్ల వేర్వేరు విధంగా స్పందించడం మానవ సహజ స్వభావం. కానీ ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావం వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగి ఉన్న ఉన్నతమైన యోగి ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అభేదముగా చూస్తాడు. ఈ విధంగా వారు అన్ని ప్రాణులను సమదృష్టితో చూడగలుగుతారు. ఈ సమత్వ దృష్టి కూడా చాలా స్థాయిలలో ఉంటుంది. అన్ని ప్రాణులు దివ్యాత్మలు కాబట్టి భగవంతుని అంశలే. అందుకే వారు సమానంగా చూడబడతారు. నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు కాబట్టి తనలాంటి వారిగానే చూస్తాడు. అంతకన్నా ఉన్నతమైన దృష్టి ఇది. భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి అందరూ గౌరవింపబడదగిన వారే. అత్యున్నత స్థాయిలో యోగి ఈ విధమైన దృష్టిని పెంపొందించుకుంటాడు. ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపాలే. జగత్తు అంతా యథార్థంగా భగవంతుని స్వరూపమే అని వైదిక వాంగ్మయం పదే పదే పేర్కొంటుంది. భగవంతుడు ఈ ప్రపంచంలో ప్రతి చోట నిండి ఉన్నాడు. ప్రతిదీ ఆయన శక్తి స్వరూపమే. కాబట్టి అత్యున్నత యోగి ప్రతి వారిని భగవత్ సాక్షాత్కారముగా చూస్తాడు. ఈ విధమైన జ్ఞాన దృష్టి కలిగిన వారే యోగులు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీర పరిగ్రహః.
యోగ స్థితిని పొందగోరేవారు నియంత్రించబడిన మనస్సు, శరీరంతో భగవద్ ధ్యానంలో కోరికలను, భోగ వస్తువులను త్యజించి ఏకాంతంలో ఉండాలి. ఏదైనా ఒక విషయంలో నైపుణ్యత సాధించాలంటే ప్రతిరోజు సాధన అవసరం. అనుదినము అభ్యాసం చేసినవాడే ప్రావీణ్యతను సాధిస్తాడు, విజేత అవుతాడు. అభ్యాసం అనేది ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా చాలా అవసరం. ప్రతిరోజు ధ్యానాభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక ప్రావీణ్యతను సాధించే పద్ధతిని వివరిస్తున్నాడు. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంచే చుట్టుముట్టబడి ఉంటాము. ఈ ప్రాపంచిక కార్యక్రమాలు, జనులు, వారి మాటలు మన మనస్సుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి. మనస్సుని భగవంతుని వైపు ఉద్ధరించడానికి కొంత సమయాన్ని ప్రతిరోజు ఏకాంత సాధనకు ఉపయోగించాలి. పాలను నీళ్లలో పోస్తే అది తన స్వీయ అస్తిత్వాన్ని నిలుపుకోలేదు. ఎందుకంటే నీరు దానితో కలిసిపోతుంది. కానీ అదే పాలను నీటి కంటే వేరుగా ఉంచి దానిని పెరుగు చేసి ఆ పెరుగు నుండి తీసిన వెన్నను నీటిలో వేస్తే దాని అస్తిత్వాన్ని కోల్పోదు. అలానే మన మనస్సు పాల వంటిది, ఈ ప్రపంచం నీళ్ల వంటిది. ఈ ప్రపంచంతో సాన్నిహిత్యం వలన మనస్సు దానిచే ప్రభావితమై ప్రాపంచికంగా అవుతుంది. కానీ ఇంద్రియ వస్తు విషయములతో అతి తక్కువ సంబంధం కలిగి ఉండే ఏకాంత వాతావరణం మనస్సుని పై స్థాయికి తీసుకెళ్లి భగవంతునిపై కేంద్రీకరించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రాపంచికత్వం నుండి పూర్తిగా విడివడి మన మనస్సుని పరిశుద్ధి చేసుకోవడానికి మరియు భగవంతునిపై కేంద్రీకరించడానికి సాధన చేయాలి. ఇలా రోజుకి 1 లేదా 2 గంటలు అభ్యాసం చేస్తే ప్రాపంచిక పనులలో నిమగ్నమై ఉన్నా దాని ఫలం రోజంతా ఉంటుంది. ఈ విధంగా ఏకాంతంలో రోజువారీ సాధన ద్వారా సంపాదించుకున్న ఉన్నతమైన ఆధ్యాత్మిక స్పృహని కాపాడుకోవచ్చు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. యోగాభ్యాసము చేయటానికి శుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనిని కుసెగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసి సిద్ధం చేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు, అలాగే మరీ తక్కువ ఎత్తులోనూ ఉండకూడదు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు బాహ్య సాధన గురించి చెబుతున్నాడు. ప్రారంభిక దశలో బాహ్య వాతావరణం మనస్సుని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. కుసగడ్డితో చేసిన చాప నేల నుండి వేడిమి, చలి నుండి రక్షణనిస్తుంది. వ్యక్తి ధ్యానములో నిమగ్నమై ఉన్నప్పుడు పైనున్న జింక చర్మం విషపూరిత ప్రాణులైన పాములు, తేళ్ల వంటి వాటిని దరిజేరనీయదు. ఒకవేళ ఆసనం మరీ తక్కువ ఎత్తులో ఉంటే నేలపై పురుగులు, కీటకాల వంటి వాటితో ఇబ్బంది కలుగవచ్చు. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. దానిపై స్థిరముగా కూర్చుని ఒకే ఏకాగ్రత గల ధ్యానములో అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమునర్చుకోవడానికి పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను మరియు శిరస్సును స్థిరముగా ఒకే క్రమములో ఉంచి కళ్లను అటూ ఇటూ తిప్పకుండా నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి. ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీకృష్ణుడు మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనలో సోమరితనం ఆవహించి నిద్రలోకి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకవుతుందంటే ప్రారంభంలో ప్రాపంచిక మనస్సుకి ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం భగవద్ ధ్యానంలో రాదు. దీనితో భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి భోజనం చేస్తూ మధ్యలో నిద్రపోయేవాళ్లు కనిపించరు. కానీ ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించడంలో మధ్యలో నిద్రలోకి జారుకునేవారు చాలా మంది ఉంటారు. ఇలా కాకుండా ఉండటానికి శ్రీకృష్ణుడు నిటారుగా కూర్చోమంటున్నాడు. అయితే కొందరు మోకాలు నొప్పుల వలన గాని, ఏదైనా గాయాల వలన గాని నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహపడనవసరం లేదు. ఎందుకంటే వారు కుర్చీలో కూర్చునైనా ధ్యానం చేయవచ్చు. కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలన్న నియమాన్ని పాటించాలి. దృష్టిని నాసికాగ్రము మీద కేంద్రీకరించాలి. అది అటూ ఇటూ పోకుండా రూపాంతరంగా కనులను మూసి ఉంచవచ్చు.
ఈ రెండు పద్ధతులు కూడా ప్రాపంచిక వ్యగ్రతని నిరోధించడంలో సహకరిస్తాయి. బాహ్యమైన ఆసనం శరీరాన్ని ఉంచిన తీరు ధ్యానమునకు తగినట్లుగా ఉండాలి. ధ్యానం అనేది యథార్థంగా ఒక అంతర్గత ప్రయాణం. ధ్యానము ద్వారా మనల్ని మనమే లోతుగా పరిశీలించుకోవచ్చు మరియు మనస్సుని అనంత జన్మల మలినముల నుండి పరిశుద్ధి చేసుకోవచ్చు. మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ఉంచే అభ్యాసం వలన దాని యొక్క గుప్తమైన శక్తిని వెలికి తీయవచ్చు. ధ్యానం యొక్క అభ్యాసం మన వ్యక్తిత్వాన్ని వ్యవస్థీకరించుకోవడానికి, అంతర్గత చైతన్యాన్ని మేలుకొలపడానికి, స్వీయ అవగాహన పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. ధ్యానం చంచలమైన మనస్సుని నియంత్రించి క్లిష్టమైన లక్ష్యాలను సాధించడానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. అది ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి దోహదపడుతుంది. జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది. చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలను పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఈ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా, నిశ్చల మనస్సుతో, బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమలక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి. ధ్యానంలో సాఫల్యం సాధించడానికి బ్రహ్మచర్యం పాటించడం యొక్క ఆవశ్యకతని శ్రీకృష్ణుడు ఉద్ఘాటిస్తున్నాడు. జంతువులలో సంతానోత్పత్తి కోసం లైంగిక కోరికలు దోహదపడతాయి. జంతువులు ప్రధానంగా సంతానం కోసమే ఈ చర్యలో పాల్గొంటాయి. చాలా వరకు జీవజాతుల్లో సంభోగానికి ఒక నిర్దిష్ట కాలం ఉంటుంది. జంతువులు ఈ క్రియలో యథేచ్ఛగా పాల్గొనవు. మనుష్యులకు ఉన్నతమైన బుద్ధి ఉండటం చేత, యథేచ్ఛగా చేసే స్వేచ్ఛ ఉండటం చేత సంతానోత్పత్తి క్రియ ఒక విచ్చలవిడి భోగంగా మార్చివేయబడింది. బ్రహ్మచర్యం పాటించడం వలన శారీరక శక్తి పెరగటం, బుద్ధిలో స్పష్టత, మహోన్నత సంకల్ప బలం, చక్కటి జ్ఞాపక శక్తి మరియు చురుకైన ఆధ్యాత్మిక బుద్ధి కలుగుతాయి. అది కళ్లలో తళుకును, బుగ్గలలో మెరుపును కలుగజేస్తుంది. బ్రహ్మచర్యం యొక్క నిర్వచనంలో కేవలం శారీరక క్రియను మాత్రమే ఆపడం కాదు, ఈ 8 రకాల క్రియలను నియంత్రించాలి. దాని గురించి ఆలోచించడం, దాని గురించి మాట్లాడటం, దాని గురించి హాస్యాస్పదం చేయడం, దానిని ఊహించడం, దానిని కోరుకోవడం, ఎవరినైనా దాని గురించి ప్రలోభ పెట్టడం, దాని మీద ఆసక్తి ఉన్న వారిని ఆకర్షించడం, దానిలో పాల్గొనడం. ఎవరినైనా బ్రహ్మచారి అనాలంటే వారు వీటన్నింటినీ త్యజించి ఉండాలి. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్ సంస్థామధిగచ్చతి. ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి క్రమశిక్షణతో కూడుకున్న మనస్సును కలిగిన యోగి నిర్వాణమును పొందును, నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్ధతులున్నాయి. కానీ ఏ పద్ధతిలో ధ్యానం చేసినా మనస్సుని భగవంతుని యందే నిలిపి ఉంచాలి. ధ్యానము యొక్క లక్ష్యము కేవలం ఏకాగ్రతను పెంపొందించడమే కాదు, మనస్సుని పరిశుద్ధి చేసుకోవడం కూడా. శ్వాస, చక్రాలు, శూన్యం, దీపం వంటి వాటిపై ధ్యానం ఏకాగ్రతను పెంచుకోవడానికి దోహదపడవచ్చు. కానీ మనస్సుని పరిశుద్ధి చేసుకోవడానికి ఖచ్చితంగా మనస్సుని సంపూర్ణ పరిశుద్ధుడైన భగవంతుని యందు నిలిపితేనే సాధ్యం. ఎవరైతే ఆయనపై మనస్సుని నిమగ్నం చేస్తారో వారి మనస్సు కూడా త్రిగుణముల కంటే అతీతంగా మారుతుంది. ఈ విధంగా ప్రాణములపై ధ్యానం అలౌకికమైనదని అభ్యాసకులు చెబుతున్నారు. కానీ నిజమైన అలౌకిక ధ్యానం అనేది భగవంతుని పట్ల చేసేదే ఉంటుంది. మనం అన్ని భగవంతుని దివ్య లక్షణములైన నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, పరివారము వీటిపై ధ్యానం చేయవచ్చు. వీటిలో దేనిపైనైనా ధ్యానం చేసుకుని భగవంతునిపై ధ్యానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. చాలా మంది సాధకులకు కేవలం నామము మాత్రమే మనస్సుని రంజింపజేయడానికి తగినంత ఆకర్షణ కలుగజేయదు. అనంతమైన జన్మల సంస్కారముల వలన మనస్సు సహజంగానే స్వరూపముల వైపు ఆకర్షితమవుతుంది. భగవద్రూపమును ఆధారంగా చేసుకుంటే ధ్యానం అనేది సహజంగా సులువుగా ఉంటుంది. దీనినే రూపధ్యానము అంటారు.
ఒకసారి మనస్సు భగవద్ రూపంపై కేంద్రీకృతమైతే మనము దానిని దేవుని గుణములపై, ఆయన దయ, సౌందర్యం, జ్ఞానం, ప్రేమ, ఉదారత, కృప, ఇంకా ఎన్నో ఇలా వీటిపై చింతన చేయడం ద్వారా మరింత ఇనుమడింపజేయవచ్చు. ఆ తరువాత మానసిక సేవ చేయడం ద్వారా ధ్యానంలో మరింత పురోగతిని సాధించవచ్చు. ఆయనకు ఆహార పదార్థములు సమర్పించినట్లు, అర్చన చేసినట్లు, ఆయనకు పాట పాడినట్లు, పాదసేవ చేసినట్లు, విసనకర్ర వీచినట్లు, స్నానం చేయించినట్లు, ఆయనకై వంట చేసినట్లు ఇలా భావన చేయవచ్చు. దీనిని మానస సేవ అంటారు. ఈ రకంగా మనం భగవంతుని నామాలు, రూపాలు, గుణాలు, లీలలు మొదలైన వాటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ భగవంతుని యందే మనస్సుని నిమగ్నం చేయడానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఉపకరణములే. నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. ఓ అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగములో విజయం సాధించలేరు. శారీరక నిర్వహణ నియమాలను అతిక్రమించిన వారు యోగములో సాఫల్యం సాధించలేరని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఆధ్యాత్మిక పథంలో కొత్తగా అడుగిడిన వారు అసంపూర్ణ జ్ఞానంతో ఇలా చెబుతుంటారు: నీవు ఆత్మవు, శరీరానివి కావు. కాబట్టి శారీరక నిర్వహణ మరచిపోయి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవ్వుము. కానీ ఇటువంటి సిద్ధాంతం మనిషిని ఎక్కువ దూరం తీసుకువెళ్లలేదు. మనము ఈ శరీరమే కాదన్న విషయం నిజమే అయినా, ఈ శరీరమే మనం జీవించి ఉన్నంతకాలం మనకు వాహనం. దానిని చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటే ఈ శరీరమే ధర్మకార్యములు చేయటానికి సాధనము. ఒకవేళ శరీరం అనారోగ్యం పాలైతే ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటుపడతాయని ఆయుర్వేద గ్రంథమైన చరక సంహిత తెలియజేస్తుంది. ఇక రామాయణంలో తనుబిను భజన వేదన హీవరణ అంటే ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉన్న శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని వేదములు చెప్పలేదని పేర్కొంది. నిజానికి భౌతిక, ప్రాపంచిక శాస్త్ర సహాయంతో మన శరీరాన్ని చక్కగా చూసుకోమని ఉపదేశిస్తున్నాయని వేద ప్రమాణాలు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కానీ ఎవరైతే తినడంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపజేయవచ్చు. యోగమంటే ఆత్మ భగవంతునితో ఏకమవ్వటం. యోగమునకు వ్యతిరేకమైనది భోగం, అంటే ఇంద్రియ సుఖాలలో నిమగ్నమవ్వటం. భోగాలలో నిమగ్నమవ్వటం శరీరం యొక్క సహజ సూత్రాలను ఉల్లంఘిస్తుంది. అది రోగాలకు దారితీస్తుంది. శరీరం రోగగ్రస్తమైతే అది యోగాభ్యాసాన్ని కుంటుపడేస్తుంది. ఈ విధంగా శారీరక కార్యకలాపాలలో మితంగా ఉండి యోగాభ్యాసము చేయటం వలన మనము అన్ని శారీరక, మానసిక దుఃఖాల నుండి విముక్తిని పొందవచ్చు. యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి పరమశ్రేష్టమైన ఆత్మశ్రేయస్సు మీదనే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారని చెప్పబడతారు. వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు. ఒక మనిషి యోగ సాధనను ఎప్పుడు పూర్తి చేసినట్లవుతుందంటే, నిగ్రహింపబడిన మనస్సు ఎప్పుడైతే కేవలం భగవంతుని యందు మాత్రమే నిలచి స్థితమైపోతుందో అప్పుడే యోగం పరిపూర్ణమవుతుంది. అదే సమయంలో మనస్సు దానంతట అదే ఇంద్రియ లౌల్యముల నుండి మరియు ప్రాపంచిక భోగాల నుండి వీగిపోయి దూరమైపోతుంది. ఆ సమయంలో వ్యక్తిని యుక్తుడుగా పరిగణించవచ్చు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును. బాహ్య ప్రదేశంలో వీచే గాలికి దీపజ్యోతి సహజంగానే చంచల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దానిని నియంత్రించడం అసాధ్యం.
కానీ గాలి లేని చోట దీపం ఒక బొమ్మలాగా నిలకడగా ఉంటుంది. అదే ప్రకారంగా మనస్సు అనేది సహజంగా చంచలమైనది, నిగ్రహించడానికి చాలా క్లిష్టమైనది. కానీ ఎప్పుడైతే యోగి యొక్క మనస్సు సంపూర్ణంగా భగవంతునితో ఏకమై ఉంటుందో అది కోరికలనే గాలి నుండి కాపాడబడుతుంది. ఇటువంటి యోగి భక్తి యొక్క బలంచే నిలకడగా తన మనస్సుని వశమునందుంచుకుంటాడు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఎప్పుడైతే మనస్సు భౌతిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు. తదుపరి ఆత్మానందములోనే రమిస్తాడు. ధ్యానం చేసే పద్ధతిని, ధ్యానం యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిని వివరించిన శ్రీకృష్ణుడికి ఇప్పుడు దాని పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియబరుస్తున్నాడు. మనస్సు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో అప్పుడు వ్యక్తి ఆత్మను శరీర మనోబుద్ధుల కంటే వేరుగా తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి ఒక పాత్రలో మురికి నీరుంటే దాని అడుగు భాగాన్ని మనం చూడలేము. కానీ ఆ నీటిలో పటిక వేస్తే మురికి వేరైపోయి క్రిందికి దిగి నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా మనస్సు మురికిగా ఉన్నప్పుడు అది ఆత్మ దర్శనాన్ని తెలియకుండా చేస్తుంది. ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానం పుస్తక జ్ఞాన స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే మనస్సు పవిత్రమవుతుందో ఆత్మ అనేది అంతర్గత విజ్ఞానం ద్వారా నేరుగా అనుభవంలోనికి వస్తుంది. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అపరిమితమైన దివ్యానందాన్ని అనుభవిస్తాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న యోగి నిత్య పరమ సత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు. ఆనందము కోసం అన్వేషణ అనేది ఆత్మకున్న అంతర్గత సహజ స్వభావం. మనం ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు అంశలమన్న వాస్తవం నుండి ఇది జనించింది. మనం పరిపూర్ణ ఆనందం కోసం ఎన్నో యుగాల నుండి అన్వేషిస్తున్నాము. మనం చేసే ప్రతి పని ఆ ఆనందం కోసమే. కానీ భౌతిక సుఖాలనిచ్చే వస్తు విషయముల నుండి మనస్సు, ఇంద్రియములు కేవలం నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబ నీడను మాత్రమే అనుభవిస్తాయి. ఇంద్రియ ఇష్టసిద్ధి అనేది ఆత్మ యొక్క తీవ్ర అభిలాషను తృప్తిపరచలేదు. అనంతమైన భగవంతుని ఆనందం కోసమే ఆత్మ పరితపిస్తుంది. మనస్సు భగవంతుని అందే ఏకమై ఉన్నప్పుడు ఆత్మ వర్ణింపశక్యము కాని ఉత్కృష్టమైన ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. వైదిక వాంగ్మయంలో ఈ స్థితిని సమాధి అంటారు. సమాధి స్థితిలో సంపూర్ణ తృప్తి మరియు సంతుష్టి అనుభవించే ఆత్మకు కోరికలు ఇంకేమీ ఉండవు. ఆ ప్రకారంగా ఒక్క క్షణం కూడా విడిపోకుండా పరమ సత్యమునందే దృఢముగా స్థితమై ఉంటుంది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. ఆ స్థితిని పొందిన తరువాత మరేది అంతకంటే గొప్పది కాదని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉన్నవాడు ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా ఏమాత్రం చలింపడు. భౌతిక జగత్తులో ఎంత మేర సంపాదించినా వ్యక్తి సంపూర్ణ తృప్తిని పొందలేడు. ఒక పేదవాడు ధనవంతుడు కావడానికి ఎంతో కష్టపడతాడు. తను లక్షాధికారి కాగానే తృప్తిపడ్డ భావన పొందుతాడు. కానీ అదే లక్షాధికారికి ఒక కోటీశ్వరుణ్ణి చూడగానే అసంతృప్తి మొదలవుతుంది. ఆ కోటీశ్వరుడు కూడా ఇంకా ఎక్కువ ఐశ్వర్యం గలవాడిని చూసినప్పుడు అసంతృప్తి చెందుతాడు. మనం ఎంత సంతోషం పొందినా అంతకన్నా ఎక్కువ సంతోషం ఉందనుకున్నప్పుడు ఏదో అసంతృప్తి భావన ఉంటుంది. కానీ యోగ స్థితి యందు పొందిన ఆనందం అనేది ఆ భగవంతుని యొక్క అనంతమైన ఆనందం. దానికంటే ఇంకేది ఉన్నతమైనది లేదు. కాబట్టి ఆ అనంతమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు ఆత్మ సహజంగానే తన లక్ష్యాన్ని చేరుకున్నట్లు గ్రహిస్తుంది. భగవంతుని దివ్యానందము నిత్యమైనది, శాశ్వతమైనది. ఆ స్థితిని ఒకసారి సాధించిన యోగి నుండి దానిని ఎప్పటికీ తీసివేయలేరు. ఇటువంటి భగవత్ప్రాప్తి నొందిన జీవి భౌతిక శరీరంలోనే నివసించి ఉన్న భగవద్భావనలోనే స్థితుడై ఉంటాడు. ఒక్కోసారి బాహ్యంగా చూస్తే అనారోగ్యం, వ్యతిరేకతతో ఉండే జనం, అణచివేసే వాతావరణం వంటి వాటితో ఆ మహాత్ముడు కష్టాల్లో ఉన్నట్లగుపిస్తుంది.
కానీ అంతర్లీనంగా ఆ మహాత్ముడు భగవత్ సాన్నిధ్యంలోనే ఉండి దివ్యానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి ఎంత తీవ్రమైన కష్టమైనా అటువంటి మహాత్ముడిని చలింపజేయలేదు. భగవంతునితోనే ఏకమైన స్థితిలో ఉండి ఆ మహాత్ముడు శారీరక దృక్పథం నుండి అతీతంగా ఎదిగి శారీరక హానిచే ప్రభావితం కాడు. ఈ ప్రకారంగా మన పురాణాలలో ప్రహ్లాదుడు పాముల గుంటలో వేయబడిన, ఆయుధాలతో హింసించబడిన, అగ్నిలో ఉంచబడిన, కొండపై నుండి విసిరేయబడిన ఇవేవి కూడా ప్రహ్లాదునికి భగవంతునితో ఉన్న భక్తియుక్త ఏకత్వాన్ని భంగం చేయలేకపోయాయి. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస. దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అంటారు. ఈ యోగమును దృఢ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం, అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయాలి. భౌతిక జగత్తు మాయ యొక్క అధీనంలో ఉంది. భౌతిక శక్తి అయిన మాయ చీకటితో పోల్చబడుతుంది. అది మనలను అజ్ఞానం అనే చీకటిలో ఉంచి మనలను ఈ లోకంలో బాధలకు గురి చేస్తుంది. కానీ భగవంతుడనే వెలుగుని మన హృదయంలోనికి తెచ్చినప్పుడు మాయారూప చీకటి సహజంగానే నిర్మూలించబడుతుంది. భగవంతుడు వెలుగు వంటివాడు, మాయ చీకటి వంటిది. ఎలాగైతే చీకటి అనేది వెలుగుని ఓడించలేదో ఆ విధంగానే మాయ అనేది ఎన్నటికీ భగవంతుణ్ణి జయించలేదు. ఇక భగవంతుని సహజ స్వభావం దివ్య ఆనందం. అదే సమయంలో మాయ యొక్క పరిణామం దుఃఖం. అందుకే భగవంతుని దివ్య ఆనందాన్ని పొందినవాడు మాయ కలిగించే దుఃఖములకు ఎన్నటికీ ఇక లోనుకాడు. ఈ విధంగా యోగ స్థితి అంటే ఆనంద ప్రాప్తి, దుఃఖ నివృత్తి రెండూ ఉన్నట్లే. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమం తతః శనైః శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ప్రాపంచిక తలపులలో నుండి వచ్చిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధిలో దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును. ఇక మరే విషయం గురించి ఆలోచించదు. ధ్యానానికి రెండు ప్రక్రియలు అవసరం. మనస్సుని ప్రాపంచిక జగత్తు నుండి తీసివేయటం మరియు దానిని భగవంతుని యందే స్థిరపరచటం. మనస్సుకి ప్రపంచంతో అనుబంధంతో ఉన్నప్పుడు ప్రాపంచిక వస్తువులు, మనుష్యులు, సంఘటనల వంటి వాటి తలపులు మనస్సులోకి వస్తూనే ఉంటాయి. ప్రారంభంలో తలంపులు స్ఫూర్ణ రూపంలో ఉంటాయి. అంటే అప్పుడప్పుడు వచ్చిపోయే అనుభూతులు, ఆలోచనలు. మనం ఈ యొక్క స్ఫూర్ణ కావాలని గట్టిగా కోరుకున్నప్పుడు అది సంకల్పమవుతుంది. ఈ విధంగా ఆలోచనలు అవి అనుకూలమైనవో లేదా ప్రతికూలమైనవో దానిని బట్టి సంకల్పముగా అంటే ఆయా వస్తు విషయాల కోసం పాటుపడటం, వికల్పములుగా అంటే వాటిని ద్వేషించడంగా మారతాయి. ఈ సంకల్ప వికల్ప బీజములు కోరికలనే మొక్కగా మారతాయి. సంకల్ప వికల్పములనే ఈ రెండు మనస్సుపై తక్షణమే వాటి ముద్రను వేస్తాయి. ఈ విధంగా అవి నేరుగా భగవంతునిపై ధ్యానానికి అవరోధం కలిగిస్తాయి. వాటికి ఆకస్మికంగా ఎగసిపడే స్వభావం కూడా ఉంటుంది. ఈనాటి చిన్న కోరికే కాలక్రమంలో మహాజ్వాలగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విధంగా ధ్యానంలో విజయం పొందాలనే అభిలాష ఉంటే భౌతిక వస్తు విషయముల పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి. ఇక రెండవ ప్రక్రియ మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. ఇది దానంతటా అదే అయిపోదు. దృఢ సంకల్పంతో శ్రమిస్తే విజయం నెమ్మదిగా చేకూరుతుంది. వేద శాస్త్రాలకు అనుగుణంగా ఉన్న దృఢ సంకల్పాన్ని ధృతి అంటారు. ఈ దృఢ సంకల్పం బుద్ధి యొక్క గట్టి విశ్వాసం వలన వస్తుంది. చాలా మంది ప్రజలు ఆత్మతత్వము గురించి, ప్రాపంచిక పరుగుల నిరర్ధకత్వము గురించి వేద శాస్త్రాల పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కానీ వారి దైనందిన జీవితం వారి జ్ఞానానికి అనుగుణంగా ఉండదు. అంతేగాక పాపిష్టి పనులు, లైంగిక వాంఛలు మరియు మత్తు పదార్థాలతో కూడిన పనులు కూడా చేస్తుంటారు. ఇది ఎందుకంటే వారి బుద్ధి ఈ శాస్త్ర విషయాల మీద నమ్మకాన్ని కలిగి ఉండదు.
ఈ ప్రపంచం యొక్క అనిత్యము మరియు భగవంతునితో తనకున్న శాశ్వత సంబంధాల మీద బుద్ధి దృఢ విశ్వాసం కలిగి ఉంటే, ఈ ప్రపంచం యొక్క అనిత్యము మరియు భగవంతునితో తనకున్న శాశ్వత సంబంధాల మీద బుద్ధి దృఢ విశ్వాసం కలిగి ఉంటే అప్పుడు ఈ విచక్షణ శక్తి వస్తుంది. ఈ విధంగా బుద్ధిని ఉపయోగించుకుని క్రమక్రమంగా ఇంద్రియ భోగములను త్యజించాలి. దీనినే ప్రత్యాహారము అంటారు. అంటే ఇంద్రియ వస్తు విషయముల వైపు మనస్సు పరుగు తీయటాన్ని నిగ్రహించటం. ప్రత్యాహారములో సాఫల్యం తక్షణమే రాదు. అది పదే పదే అభ్యాసం చేయడం ద్వారా క్రమక్రమంగా సాధించబడుతుంది. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. ధ్యానంలో విజయం ఒక్కరోజులో రాదు. పరిపూర్ణ సిద్ధిని పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది. భగవంతునిపై మనస్సును కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుకుంటాము. కానీ క్రమంగా భౌతిక విషయాలపైకి మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో పరిభ్రమించిపోతుంది. కాబట్టి ధ్యాన ప్రక్రియలో ఉన్న 3 అంచెలను అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. బుద్ధి యొక్క విచక్షణ శక్తితో మనం ఈ ప్రపంచము మన లక్ష్యం కాదని నిర్ణయించుకోవాలి. కాబట్టి మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చేయాలి. మరల బుద్ధి విచక్షణ శక్తిచే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని భగవంతుడిని పొందడమే మన లక్ష్యంగా చేసుకోవాలి. కాబట్టి మనస్సుని తిరిగి తెచ్చి భగవంతునిపైనే కేంద్రీకరించాలి. మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దానికదే అనాయాసముగా అయిపోతుంది. ఎప్పుడైతే ఈ 3వది దానికదే అయిపోతుందో సాధకులు తరచుగా నిరాశపడతారు. అయితే మనస్సు చంచలమైనదే. మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే తనకు ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుందని ముందే అనుకోవాలి. కానీ అది చంచలమైపోయినప్పుడు తిరిగి మరోసారి బుద్ధి యొక్క విచక్షణా శక్తితో దానిని భగవంతుడి వైపుకు మళ్లించాలి. ఈ సాధనని మరల చేయాలి. అప్పుడు క్రమక్రమంగా మనస్సు భగవంతునిపై అనుసంధానాన్ని పెంచుకుంటుంది. అదే సమయంలో ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో ధ్యానం చేయడం ఇంకా సులువవుతుంది. కానీ ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణలోనికి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతింపజేసేవాడు, పాపరహితుడు, అన్నింటినీ భగవత్ సంబంధముగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది. మనస్సుని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేసి భగవంతుని యందే స్థితం చేయడానికి అభ్యాసం చేస్తున్న యోగికి ఆవేశ ఉద్వేగాలు శాంతిస్తాయి. మనస్సు పరమశాంతిని పొందుతుంది. ఇంతకు ముందు భగవంతుని యందు నిలపటానికి పరిశ్రమించవలసి వచ్చేది, కానీ ఇప్పుడు సహజంగానే ఆయన వద్దకు పరుగు తీస్తుంది. ఈ స్థితిలో ఉన్నతమైన ధ్యానపరుడు అన్నింటినీ భగవత్ సంబంధముగా చూస్తాడు. ఎల్లప్పుడూ భగవంతుని యందే ప్రేమతో మనస్సుని ఏకం చేసిన భక్తుని అంతఃకరణ ఆయన యందే నిమగ్నమై ఉంటుంది. అటువంటి భక్తుడు ఎల్లప్పుడూ ఆయననే చూస్తుంటాడు. ఆయన గురించే మాట్లాడతాడు, ఆలోచిస్తుంటాడు. ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా నిమగ్నమవుతుందో ఆత్మ తనలో కూర్చుని ఉన్న భగవంతుని అనంతమైన ఆనందాన్ని రుచి చూడటం ప్రారంభిస్తుంది. మన అంతర్గత అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు అది మన మనస్సు నియంత్రించబడుతుండటానికి, మన అంతఃకరణ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తుందనుకోవడానికి ఒక నిదర్శనం. ఇక్కడ మనము శాంత, రాజసం మరియు అకల్మషమైనప్పుడు మనం బ్రహ్మభూతం అంటే భగవత్ ప్రాప్తిని పొందుతాము. ఆ స్థితిలో మనం అత్యున్నత ఆనందమును అనుభవిస్తాము. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమస్నుతే. స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛను పొందుతాడు.
ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుట చేత సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని చేరుకుంటాడు. ఆనందము అనే దానిని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. తామసిక ఆనందం, ఇది మాదక ద్రవ్యాలు, మద్యము, ధూమపానము, మాంసాహారము, హింస, నిద్ర మొదలైన వాటి నుండి వచ్చే ఆనందం. రాజసిక ఆనందం, ఇది మనస్సు మరియు 5 ఇంద్రియముల తృప్తి నుండి వచ్చే ఆనందం. సాత్విక ఆనందం, ఇది కరుణ, ఇతరులకు సేవ, జ్ఞాన సముపార్జన, మనోనిగ్రహము వంటి సద్గుణములు ఆచరించడంతో వచ్చే ఆనందము. జ్ఞానులు తమ మనస్సుని ఆత్మయందే నిమగ్నం చేసినప్పుడు అనుభవించే ఆత్మ సాక్షాత్కార ఆనందం ఈ కోవకు చెందినదే. నిర్గుణ ఆనందం, ఇది భగవంతుని దివ్య ఆనందము. ఇది పరిమాణంలో అనంతమైనది. ప్రాపంచిక భౌతిక మాలిన్యం నుండి స్వేచ్ఛను పొంది భగవంతునితో ఏకమైన యోగి సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతముల యందు దర్శిస్తారు. ప్రతి వస్తువులోనూ తన వేరువేరు శక్తుల రూపంలో ఉన్నది భగవంతుడే. ఎలాగైతే సూర్యుడు ఒకే చోట ఉండి తన వెలుగుని అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదే విధంగా భగవంతుడు తన ఎన్నో శక్తుల చేత అన్నిటి యందు నిండి నిబిడీకృతమై వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు. పరిపూర్ణత సాధించిన యోగులు అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో ప్రతిదానిని భగవత్ సంబంధముగా చూస్తారు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నాయందే దర్శిస్తారో వారు నన్ను కోల్పోరు, నేను వారిని కోల్పోను. భగవంతుడిని వీడటం అంటే మనస్సుని ఆయన నుండి దూరంగా తిరగనీయటం. ఆయనతో ఉండటం అంటే మనస్సుని ఆయనతో ఏకం చేయటం. మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే ప్రతి విషయాన్ని ఆయనతో సంబంధంగా చూడటమే. ఉదాహరణకి, మనల్ని ఎవరైనా బాధ పెడితే మనస్సు యొక్క స్వభావం ప్రకారం వారి పట్ల అది ద్వేషం, కోపం వంటి వాటిని పెంచుకుంటుంది. కానీ అలా అవనిస్తే మన మనస్సు దివ్య జగత్తు నుండి బయటకు రావడంతో భగవంతునితో మన మనస్సు యొక్క భక్తియుక్త సంయోగం ఆగిపోతుంది. దానికి బదులుగా ఆ వ్యక్తిలో కూర్చుని ఉన్న పరమాత్మను దర్శించగలగాలి. మన మనస్సుకు మనమే సర్ది చెప్పుకోవాలి. భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహనశీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. అందుకే ఈ సంఘటన నన్ను కలచివేయకుండా చూసుకుంటాను. ఈ విధంగా ఆలోచిస్తే మన మనస్సుని చెడు రకపు ఆలోచనలు బాధించకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మిత్రునితో గాని లేదా బంధువుతో గాని అనుబంధం ఏర్పడినప్పుడు మనస్సు భగవంతుని నుండి వేరైపోతుంది. కొన్నిసార్లు మనస్సు పాత విషయాలపై చింతిస్తూ ఉంటుంది. ఇది కూడా మనస్సుని భగవత్ సన్నిధి నుండి వేరు చేస్తుంది. ఎందుకంటే ఈ శోకము మనస్సుని భూతకాలములోనికి తీసుకువెళ్లడం వలన వర్తమాన కాలంలో చేయవలసిన హరి గురు చింతన ఆగిపోతుంది. అలా కాకుండా ఆ సంఘటనని భగవత్ సంబంధముగా చూసినప్పుడు ఇలా అనుకోవాలి: భగవంతుడు కావాలనే నా కోసం నేను వైరాగ్యం పెంపొందించుకోవాలని కష్టాన్ని లోకంలో ఏర్పాటు చేశాడు. ఆయనకు నా సంక్షేమం మీద ఎంత ఆసక్తి అంటే తన కృప చేత నా ఆధ్యాత్మిక పురోగతి కోసం సరి అయిన పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆలోచించడం వలన మనం భక్తియుక్త ధ్యాసను కాపాడుకోవచ్చు. సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. నాయందే ఏకత్వంతో స్థితుడై ఉండి నన్నే సర్వభూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములు చేస్తున్నా నాయందే నివసించును. భగవంతుడు ఈ జగత్తులో సర్వవ్యాపి. ఆయన ప్రతి ప్రాణి హృదయములో పరమాత్మ రూపంలో కూర్చుని ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రాణి శరీరంలో 2 వ్యక్తిత్వాలున్నాయి, ఆత్మ మరియు పరమాత్మ. భౌతిక దృక్పథంతో ఉన్నవారు ప్రతి వారిని శరీరముగా చూస్తారు. జాతి, కులం, లింగం, వయస్సు, సామాజిక స్థాయి వంటి వాటి ఆధారంగా వేరువేరుగా చూస్తారు.
ఉన్నతమైన దృక్పథం గలవారు ప్రతివారిని ఆత్మగా చూస్తారు. ఉన్నతమైన యోగులు ఇంకా పై స్థాయిలో ఉన్న దృక్పథంతో అందరిలో పరమాత్మగా స్థితుడై ఉన్న భగవంతుడినే చూస్తారు. వారు హంస లాంటివారు. అవి పాలు నీరు మిశ్రమంలో పాలనే తీసుకుని నీటిని విడిచిపెడతాయి. అత్యున్నత స్థాయి యోగులను పరమహంసలు అంటారు. వారు భగవంతుడినే దర్శిస్తారు. వారికి ఈ ప్రపంచ స్పృహ ఉండదు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. సర్వప్రాణులను సమానముగా దర్శిస్తూ ఇతరుల సుఖాలు దుఃఖాలు అవి తనకే అయినట్లు స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. మన శరీర అవయవాలన్నీ మనవే అనుకుంటాము. వాటిలో ఏ ఒక్కటి పాడైనా విచారిస్తాము. మన అంగములలో ఏ ఒక్కదానికి హాని జరిగినా అది మనకు హాని జరిగినట్లే అన్న దృఢ విశ్వాసం కలిగి ఉంటాము. అదేవిధంగా అన్ని ప్రాణులలో భగవంతుడిని దర్శించేవారు ఇతరుల సుఖదుఖాలను కూడా తమవాటిగానే భావిస్తారు. కాబట్టి అటువంటి యోగులు ఎల్లప్పుడూ సమస్త జీవాత్మల శ్రేయోభిలాషులే. వారు జీవుల శాశ్వత సంక్షేమం కోసం పాటుపడతారు. ఇదే పరిపూర్ణ యోగుల సమదర్శనము. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సమ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ మధుసూదన, నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనస్సు వలన నాకు ఆచరింపశక్యము కానిది మరియు అసాధ్యమైనదనిపిస్తున్నది. మాధవుడు చెప్పిన యోగ విధానంలో ఉన్న ఈ విషయాలు అర్జునుడికి కష్టంగా తోస్తున్నాయి. ఇంద్రియములను నిగ్రహించుము, అన్ని కోరికలను త్యజించుము, మనస్సుని భగవంతునిపైనే నిమగ్నం చేయుము, ఆయననే అచంచలమైన మనస్సుతో స్మరించుము, అందరినీ సమదృష్టితో చూడుము. ఇవి ఆచరించలేనివని అర్జునుడు నిర్మోహమాటంగా తన సందేహాన్ని భగవానుడితో వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ విషయాలు మనస్సుని నియంత్రించకుండా సాధ్యము కావు. మనస్సు చంచలముగా ఉంటే ఈ యోగ విషయములన్నీ కూడా అసాధ్యమే అవుతాయి. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించడం వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది కృష్ణ. చికాకు పెట్టే మనస్సు గురించి వివరించేటప్పుడు అర్జునుడు మనందరి తరపున మాట్లాడుతున్నాడు. మనస్సు చంచలమైనది ఎందుకంటే అది ఒక విషయం నుండి మరో విషయానికి ఎన్నో దిశలలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. అది అల్లకల్లోలమైనది ఎందుకంటే ద్వేషం, కోపం, కామం, లోభం, ఈర్ష్య, ఆందోళన, భయం, అనుబంధం వంటి వాటితో ఒక వ్యక్తి అంతఃకరణలో ఉపద్రవాలను సృష్టిస్తుంది. అది బలమైనది ఎందుకంటే తన శక్తివంతమైన అలలచే బుద్ధిని వశపరుచుకుని విచక్షణా శక్తిని నాశనం చేస్తుంది. మనస్సు అనేది మొండిది, మూర్ఖమైనది కూడా. ఎందుకంటే బుద్ధికే వ్యాకులత కలిగేటట్లు అది ఒకసారి హానికర ఆలోచనను పట్టుకుంటే దానిని వదిలివేయటానికి ఒప్పుకోదు. దాని గురించి పదే పదే చింతిస్తూనే ఉంటుంది. ఈ విధంగా దాని యొక్క హానికరమైన లక్షణాలను వివరిస్తూ అర్జునుడు మనస్సును నిగ్రహించడం అనేది వీచే గాలిని నిగ్రహించడం కన్నా కష్టమైనదని ప్రకటిస్తున్నాడు. ఇదొక బలమైన ఉపమానం. ఎందుకంటే ఎవరూ కూడా ఆకాశంలోని బ్రహ్మాండమైన గాలిని నిగ్రహించడం అసాధ్యం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, ఓ మహాబాహువులు గల కుంతీపుత్రుడా, నీవు చెప్పినది నిజమే. మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు. కృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెబుతూ అతడిని మహాబాహో అంటే గొప్ప బాహువులు గలవాడా అని సంబోధిస్తున్నాడు. దాని అర్థం, ఓ అర్జున, నీవు యుద్ధములో అత్యంత సాహసోపేత వీరులను ఓడించావు. ఈ మనస్సుని ఓడించలేవా అని శ్రీకృష్ణుడు మనస్సును నియంత్రించడం ఎంతో క్లిష్టమైనదని అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. ప్రపంచంలో కష్టతరమైన పనులెన్నో ఉన్నాయి. అయినా మనం అధైర్యపడకుండా ముందుకు సాగుతాము.
ఉదాహరణకి సముద్రం ప్రమాదకరమైనది మరియు భయంకర తుఫానులు వచ్చే అవకాశం ఉంటుందని నావికులకు తెలుసు. అయినా వారు సముద్రానికి దూరం కారు. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి వైరాగ్యం మరియు అభ్యాసం ద్వారా మనస్సును నియంత్రించవచ్చని హామీ ఇస్తున్నాడు. మనస్సు ఇంతకు క్రితం పరుగుబెట్టే అలవాటున్న దిశగా దాని యొక్క అనుబంధ విషయముల కొరకు పరుగుబెడుతుంది. ఈ మమకారాసక్తిని తీసివేయడం అనేది మనస్సు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది. పాత అలవాట్లను మార్చి కొత్త వాటిని పెంపొందించుకునే ఏకాగ్రతతో కూడిన పరిశ్రమ అభ్యాసం. ఇది సాధకులకు ఒక ముఖ్యమైన విషయం. సమస్త మానవ పరిశ్రమలలో నైపుణ్యానికి, ప్రావీణ్యతకి, శ్రేష్ఠతకి దారితీసే ప్రముఖ విషయం అభ్యాసమే. నైపుణ్యం కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యపడుతుంది. అదేవిధంగా మూర్ఖమైన మరియు అల్లకల్లోలమైన మనస్సుని అభ్యాసం ద్వారా ఆ భగవంతుని చరణారవిందములపైనే నిలపాలి. మనస్సుని ప్రపంచం నుండి దూరంగా తీయడమే వైరాగ్యం. మనస్సుని భగవంతుని మీద నిలపడమే అభ్యాసం. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ మనస్సుని నిగ్రహించడం నేర్చుకున్నవారు మరియు సరి అయిన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగములో పరిపూర్ణతను సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మనోనిగ్రహానికి మరియు యోగంలో సాఫల్యానికి ఉన్న సంబంధాన్ని తెలియజెబుతున్నాడు. అభ్యాసము మరియు వైరాగ్యము ద్వారా మనస్సుకి కళ్ళెం వేయడం నేర్చుకోని వారు యోగాభ్యాసములో చాలా కష్టాలను ఎదుర్కొంటారని అంటున్నాడు. కానీ మనస్సుని నిరంతర ప్రయత్నం ద్వారా తమ నియంత్రణలోకి తెచ్చుకున్న వారు సరి అయిన పద్ధతిని అవలంబించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. ఈ నిర్దిష్ట పద్ధతి ఆయనచే 6వ అధ్యాయం 10వ శ్లోకం నుండి 6వ అధ్యాయం 32వ శ్లోకం వరకు విశదీకరించబడింది. ఇంద్రియములను నిగ్రహించడం, కోరికలను త్యజించడం, మనస్సుని భగవంతుని పైన మాత్రమే కేంద్రీకరించడం, అచంచలమైన మనస్సుతో ఆయన గురించే తలంచడం, అందరినీ సమదృష్టితో చూడటం అనేవి దీనిలో భాగము. ఈ విషయం మనస్సుని అదుపు చేయలేని సాధకుని గురించి ఒక సందేహాన్ని అర్జునుడి మనస్సులో సృష్టించింది. ఇప్పుడు శ్రీకృష్ణుడిని ఈ విషయం గురించి అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. అర్జునుడు ఇలా పలుకుతున్నాడు. ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యం యొక్క అంతిమ విజయాన్ని ఈ జన్మలోనే సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? భగవత్ ప్రాప్తి దిశగా ప్రయాణం శ్రద్ధతోనే మొదలవుతుంది. చాలా మంది విశ్వాసం గల జీవాత్మలు పూర్వజన్మ సంస్కారాల వలన లేదా సాధు పురుషుల సాంగత్యం వలన లేదా ప్రపంచంలోని ప్రతికూలతల వంటి వాటి చేత వేదశాస్త్రాల ఆధ్యాత్మిక జ్ఞానంపై విశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ ప్రయాణం ప్రారంభించడానికి కావలసిన శ్రద్ధని కలిగించేవి ఎన్నో కారణాలుండవచ్చు. కానీ ఈ సాధకులు ఆ తరువాత తగినంత పరిశ్రమ చేయక నిర్లక్ష్యం చేస్తే మనస్సు చంచలంగానే ఉంటుంది. ఇటువంటి సాధకులు తమ ప్రయాణాన్ని ఈ జన్మలో పూర్తి చేయలేరు. ఇటువంటి సాధకుల గతి ఏమిటి అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. ఓ మహాబాహువులు గల కృష్ణ, యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాలు రెండింటి నుండి భ్రష్టుడైపోడా అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయ భ్రష్టుడై ఎటూ కాకుండా పోడా? విజయం సాధించాలనే కోరిక జీవులకు సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి దానికది సహజం. భగవంతుడు సర్వ పరిపూర్ణుడు కాబట్టి ఆత్మ కూడా తన మూలములాగే పరిపూర్ణంగా విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయం, కార్యసిద్ధి 2 రంగాలలో ఉంటుంది. అవి భౌతికమైనది మరియు ఆధ్యాత్మికమైనది. ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలు లభిస్తాయని అనుకునేవారు భౌతిక అభ్యున్నతి కోసం పాటుపడతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు భౌతిక ప్రయాసలను విడిచి ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ
ఇటువంటి ఆధ్యాత్మికవాదులు తమ ప్రయత్నంలో విఫలమైతే వారు అటు భౌతిక సంపద ఇటు ఆధ్యాత్మిక సంపద లేకుండా అయిపోవడం స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా ఆలోచించే వారి స్థితి ఒక విడిపోయి చెదిరిపోయిన మేఘము మాదిరి అయిపోతుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక మేఘము తన గుంపు నుండి విడిపోతే అది నిరర్థకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు, దాని బరువును పెంచుకుని వర్షం కురిపించేదిగా అవ్వలేదు. అది కేవలం గాలిలో తేలుతూ ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఓ కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము. మరి ఇక నీకన్నా ఇది చేయగలవారెవరున్నారు? అజ్ఞానం నుండి సందేహాలు పుడతాయి. సందేహాలను నివృత్తి చేసుకునే శక్తి జ్ఞానం నుండి వస్తుంది. వేదశాస్త్ర పండితులు పుస్తక జ్ఞానం కలిగి ఉంటారు. ఇది సందేహాలను నివృత్తి చేయటానికి సరిపోదు. ఎందుకంటే శాస్త్రాలు ఎన్నో కనిపించే విరుద్ధమైన విషయాలను కలిగి ఉంటాయి. వీటిని నిజమైన అంతర్గత విజ్ఞానం వల్లనే సమన్వయం చేసుకోవచ్చు. భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఇటువంటి విజ్ఞానాన్ని కొంతమేర కలిగి ఉంటారు. వారు సర్వజ్ఞులు కారు. ఇటువంటి జ్ఞానోదయమైన వారు సందేహ నివృత్తి చేయగలిగే శక్తిని కలిగి ఉంటారు. కానీ వారు సర్వజ్ఞుడైన భగవంతునితో పోటీ పడలేరు. భగవంతుడు మాత్రమే ఏకైక సర్వజ్ఞుడు మరియు సర్వశక్తిమంతుడు. అందుకే ఎలాగైతే సూర్యుడే చీకటిని పారద్రోలేందుకు సమర్థుడో, అలాగే ఆ భగవంతుడే సమస్త అజ్ఞానాన్ని నిర్మూలించగలిగే అత్యున్నత సమర్థుడు. శ్రీ భగవాను వాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తత్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో కాని పరలోకంలో కాని చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిపై ఉన్న వాత్సల్యాన్ని మరియు కృపను చూపిస్తూ ఆయన మార్గంలో ఉన్నవారి బాగోగులను తానే చూసుకుంటాడని చెప్పటానికి శ్రీకృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు, ఎందుకంటే వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నట్లు. మంచి చేసేవారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు. ఈ లోకంలో మరియు పరలోకంలో భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడని ఈ శ్లోకం వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన ఆధ్యాత్మికాభిలాషులకు ఒక గొప్ప భరోసా. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. యోగ భ్రష్టులైన వారు పుణ్యలోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు, లేదా ఎంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా దుర్లభం. ప్రాపంచిక పుణ్యకార్యాలు చేసిన వారికి, వేదాలలో చెప్పబడిన సకామ కర్మకాండలు చేసిన వారికి స్వర్గలోక నివాసం ప్రసాదించబడుతుంది. మరైతే యోగ భ్రష్టుడు ఈ స్వర్గలోకాలకు ఎందుకు పోవాలి? దీనికి కారణం ఏమిటంటే యోగమునకు వ్యతిరేకమైనది భోగము. దీని మీద ఆసక్తితో వ్యక్తి యోగము నుండి భ్రష్టుడైపోతాడు. కాబట్టి భగవంతుడు దయాళువైన తండ్రిలాగా ఓ పడిపోయిన యోగికి భోగ విలాసాల కోసం అవకాశమిచ్చి అవన్నీ వ్యర్థమైనవి, అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తాడు. కాబట్టి భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గలోకాలకు పంపబడి తిరిగి ఈ భూలోకానికి పంపబడతాడు. ఇటువంటి జీవులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి అవకాశం కోసం అనుకూలంగా ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది. యోగ భ్రష్టులైన వారు పవిత్రమైన కుటుంబంలో చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికతను నేర్పించే వారికి జన్మిస్తారు, లేదా సంపన్నుల కుటుంబంలో శారీరక అవసరాలన్నీ తీరి బ్రతుకు తెరువు కోసం రోజు ప్రయాసపడే అవసరం లేని వారికి జన్మిస్తారు.
ఇటువంటి కుటుంబ వాతావరణం ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నమవటానికి అటువంటి ఆసక్తి గల జీవులకు అనుకూలంగా ఉంటుంది. మనం పుట్టిన పరిస్థితులు, సందర్భము మరియు కుటుంబం అనేవి మన జీవితంపై ఎంతో ప్రభావం కలిగి ఉంటాయి. మన శారీరక తల్లిదండ్రుల నుండి మనం వంశపారంపర్యమైన గుణాలను పొందుతాము. ఇది జన్యు సంబంధమైన వంశపారంపర్య పద్ధతి. కానీ సామాజిక వారసత్వ పద్ధతి కూడా ఉంటుంది. మనం చాలా ఆచారాలను మనం పెరిగిన వాతావరణం వలన గుడ్డిగా పాటిస్తుంటాము. ఈ విధంగా మనం పుట్టిన స్థలము మరియు కుటుంబము మన జీవిత గమనము మరియు పురోగతిపై చాలా ప్రభావం కలిగి ఉంటాయి. ఒకవేళ ప్రతి జన్మలో పుట్టే స్థలము మరియు కుటుంబము ఏదో కాకతాళీయంగా నిర్ణయించబడితే ఈ ప్రపంచంలో న్యాయం లేనట్టే. కానీ మన యొక్క అనంతమైన జన్మల తలపులు, పనుల చిట్ట భగవంతుని దగ్గర ఉంది. కర్మ సిద్ధాంత శాసనమును అనుసరించి యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క ఆధ్యాత్మిక సంపద ఫలములనిస్తుంది. ఈ ప్రకారంగానే ఎంతో పురోగతి సాధించి మరియు వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు పుణ్యలోకాలకు పంపబడరు. వారికి తమ ప్రయాణం ముందుకు తీసుకువెళ్లడానికి అనుకూలంగా ఆధ్యాత్మికతలో ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో ఇక్కడే జన్మను ఇవ్వబడుతుంది. అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నతనం నుండి ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని బోధిస్తుంటారు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఓ కురువంశస్థుడా, ఇటువంటి జన్మను పొందిన తరువాత వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేలుకొలిపి యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమ చేస్తారు. ప్రతి ఒక్క ప్రాణి హృదయంలో స్థితుడై ఉన్న భగవంతుడు వారికి పరిపూర్ణమైన న్యాయం చేస్తాడు. మన పూర్వజన్మలలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదలైన వైరాగ్యం, జ్ఞానం, భక్తి, విశ్వాసం, సహనం, దృఢ సంకల్పం వంటివన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి సరి అయిన సమయంలో మన పూర్వజన్మల పరిశ్రమ ఫలితాన్ని ఆయా సంపాదనకు అనుగుణంగా తిరిగి ఇస్తాడు. మన ఆధ్యాత్మికతను లోనుండి తిరిగి పెంపొందిస్తాడు. భౌతిక ప్రాపంచిక దృక్పథంలోనే ఉన్న కొందరు అకస్మాత్తుగా పూర్తి ఆధ్యాత్మికతలో నిమగ్నమవ్వడానికి ఇదే కారణం. వారి యొక్క ఆధ్యాత్మిక సంస్కారములు మేల్కొన్నప్పుడు వారికి పూర్వజన్మల సాధనా ఫలితం లభిస్తుంది. ఒక యాత్రికుడు విరామం కోసం దారిలో ఉన్న ఒక విడిది గృహంలో రాత్రిపూట బస చేయవచ్చు. కానీ తను లేచినప్పుడు తను అప్పటి వరకు వచ్చిన దూరాన్ని తిరిగి ప్రయాణం చేయనవసరం లేదు. కేవలం మిగిలిన దూరాన్ని మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. అదేవిధంగా భగవంతుని కృప వలన పూర్వజన్మలలో తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపాడో అక్కడి నుండి పురోగమించడానికి తన పూర్వజన్మలలో సాధించుకున్న ఆధ్యాత్మిక సంపత్తిని ఒక మనిషి నిద్రలేచి కొనసాగించినట్లుగా యోగి తిరిగి పొందుతాడు. అందుకే ఇటువంటి యోగి ఎన్నటికీ దారి తప్పడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. వారు తమ ఇష్టానుసారం కాకపోయినా పూర్వజన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతారు. ఇటువంటి సాధకులు వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు సహజంగానే అతీతంగా ఎదుగుతారు. ఒకసారి ఆధ్యాత్మిక భావనలు చిగురించిన తరువాత వాటిని నిర్మూలించలేము. భక్తియుక్తమైన పూర్వ ప్రస్తుత జన్మ సంస్కారములు కలిగి ఉన్న జీవాత్మ సహజంగానే ఆధ్యాత్మికత వైపు ప్రేరేపింపబడుతుంది. అటువంటి వ్యక్తి భగవంతుని దిశగా ఆకర్షించబడతాడు. ఈ ఆకర్షణనే భగవంతుని పిలుపు అని కూడా అంటారు. పూర్వ సంస్కారముల ఆధారంగా వచ్చే ఈ భగవంతుని పిలుపు ఎంతో బలంగా ఉంటుంది. తమ మనస్సు చెప్పిన మార్గంలోనే ప్రయాణించటానికి సమస్త ప్రపంచాన్ని మరియు తమ స్నేహితుల, బంధువుల సలహాలను విడిచిపెడతారు. ఈ విధంగానే చరిత్రలో గొప్ప రాజకుమారులు, ఉన్నతమైన హోదాలో ఉన్నవారు, ధనవంతులైన వ్యాపారవేత్తల వంటి వారు తమ ప్రాపంచిక సుఖాలను త్యజించి యోగులు, మునులు, సన్యాసులు, స్వామీజీలు అయ్యారు. వారికున్న తృష్ణ భగవంతుని కోసం మాత్రమే కావున వారు సహజంగానే భౌతిక పురోగతి కొరకు వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండలకు అతీతంగా ఎదుగుతారు. ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం.
అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమైన స్వేచ్ఛను పొంది ఈ జన్మలోనే పరిపూర్ణమైన సిద్ధిని పొందుతారు. ఎన్నో పూర్వజన్మలలో ఆర్జించిన అభ్యాసం ఆధ్యాత్మిక పురోగతి కొరకు చక్కటి వీచే గాలిలా సహకరిస్తుంది. పూర్వజన్మ నుండి కొనసాగిస్తూ ఈ జన్మలో యోగులు ఈ వీచే గాలిలో తమ పరిశ్రమ రూపంలోని తెరచాపను ఎగురవేస్తారు. శ్రీకృష్ణుడు ప్రయత్నాద్యతమానస్తు అంటున్నాడు. అంటే ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం. వారి ప్రస్తుత పరిశ్రమ ఇంతకు క్రితం వారు ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే తీవ్రంగా ఉంటుంది. ఈ విధంగా వారు పూర్వజన్మల నుండి వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ ఈ అనుకూల పవనాలతో లక్ష్యం వైపు తీసుకువెళ్లబడతారు. చూసేవారికి మొత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మలోనే పూర్తి చేసినట్లుంటుంది. కానీ అనేక జన్మ సంసిద్ధ అంటే యోగములో పరిపూర్ణ సిద్ధి అనేది అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైన వాడు, ఇంకా కర్మి కంటే కూడా ఉన్నతమైన వాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. తపస్వి అంటే మోక్షప్రాప్తి సాధనకి సహాయంగా తనకు తానే శారీరక నిష్ఠలు విధించుకుని తీవ్ర కఠిన జీవన విధానాన్ని అవలంబిస్తూ ఇంద్రియ సుఖాలకు దూరంగా భౌతిక సంపత్తి ఏమీ కూడబెట్టక ఉండేవాడు. జ్ఞాని అంటే చురుకుగా ప్రయత్నపూర్వకంగా జ్ఞాన సముపార్జన చేసే ఒక చదువుకున్న వ్యక్తి. కర్మి అంటే భౌతిక సంపత్తి కోసం, స్వర్గాదిలోక ప్రాప్తి కోసం వైదిక కర్మకాండలు ఆచరించేవాడు. వీరందరికన్నా యోగియే శ్రేష్ఠుడని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. దీనికి కారణం చాలా సరళమైనది. కర్మి, జ్ఞాని మరియు తపస్సుల యొక్క లక్ష్యం ప్రాపంచిక సంపాదన. వారు ఇప్పటికీ శారీరక దృక్పథంలోనే ఉన్నట్లు. యోగి భౌతిక పురోగతి కోసం పాటుపడట్లేదు, భగవత్ ప్రాప్తి కోసం శ్రమిస్తున్నాడు. అందుకే యోగి సాధించేది ఆధ్యాత్మికమైనది. అందుకే యోగి వీరందరికన్నా ఉన్నతమైన వాడు. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమతః. అందరు యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. యోగులలో కూడా కర్మయోగులు, భక్తి యోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారుంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్టమైన వారన్న వివాదానికి ఈ శ్లోకం ముగింపునిస్తుంది. భక్తి యోగియే పరమశ్రేష్ఠుడు. సర్వోత్తమమైన అష్టాంగ యోగి మరియు హఠయోగుల కన్నా ఉత్తమమైన వాడని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే అది భగవంతుణ్ణి కట్టిపడేసి ఆయనను భక్తునికి బానిసగా చేస్తుంది. అందుకే భాగవతంలో ఆయన ఇలా చెప్పాడు, నేను సర్వస్వతంత్రుడను, అయినా నేను నా భక్తులకు బానిసైపోతాను. వారు నా హృదయాన్ని జయిస్తారు. నా భక్తులే కాదు, నా భక్తులకు భక్తులు కూడా నాకు చాలా ప్రియమైన వారు. భక్తి యోగి దివ్య ప్రేమశక్తి కలిగి ఉంటాడు. అందుకే భగవంతునికి అత్యంత ప్రియమైనవాడు, అందరికంటే అత్యున్నతంగా పరిగణించబడేవాడు. ఈ భక్తులు తమ ఆత్మ సహజ స్థితి అయిన భగవంతుని సేవకులుగా ఉంటారు. అదే సమయంలో ఇతర రకాల యోగులు తమ విజ్ఞానంలో అసంపూర్ణంగా ఉంటారు. వారు తమని తాము భగవంతునితో అనుసంధానం చేసుకున్నారు గాని వారు భగవంతుని నిత్య సేవకులమని ఇంకా అర్థం చేసుకోలేదు. కోట్ల మంది పరిపూర్ణ సిద్ధిని సాధించి విముక్తి పొందిన మహాత్ములలో కూడా సర్వోన్నత భగవానుడైన శ్రీమన్నారాయణుడి పట్ల భక్తిగల ప్రశాంత చిత్తులు చాలా అరుదు. భక్తి యోగం పరిపూర్ణ భగవదనుభూతిని, విజ్ఞానాన్ని అందిస్తుంది. కేవలం భక్తి యోగి మాత్రమే యథార్థమైన భగవద్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
ఆత్మ సంయమయోగో నామ షష్ఠోధ్యాయః. శ్రీమద్భగవద్గీతలోని కర్మషట్కం 6వ అధ్యాయంలోని ఆత్మ సంయమయోగంలోని 47 శ్లోకాలు సంపూర్ణం. ఇక మన తదుపరి వీడియోలో భక్తి షట్కంలోని మొదటి అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణుడు వివరించిన నిగూఢార్థాలను తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం.